ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం సెప్టెంబర్ 17, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, మన తండ్రి అయిన దేవుడు మన పితరులకు మోసే ద్వారా మన్నాని అనుగ్రహించారు. అది తినినా కూడా వాళ్ళు మరణించి ఉన్నారు. అయితే పరలోకము నుండి మన కొరకు దిగివచ్చిన జీవాహారమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువుల వారిని మన జీవితంలోనికి దేవుడు అనుగ్రహించారు. ఎప్పుడైతే మనము ఆయనను వెంబడిస్తున్నామో, ఆయన తెలుసుకున్నామో, ఆయన దగ్గరికి వెళ్ళామో, మనకంటూ జీవాహారము, జీవజలము మన జీవితంలోనికి దేవుడు అనుగ్రహించినట్లు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయనే పరిచయం చేసుకుంటున్న సందర్భం. నేనే జీవాహారమై ఉన్నాను, నా దగ్గరికి వచ్చిన వాడు ఆకలిగొనడు, నన్ను విశ్వసించిన వాడు దప్పిగొనడు. ఇది భౌతికమైన శారీరకమైన ఆహారం గురించి యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పటం లేదు. మన ఆత్మీయ ఆహారం గురించి దేవుడు చెప్తున్నారు. అయితే ఆయన వాక్య రూపంలో మన ఆత్మీయ స్థితిని పోషిస్తున్నారు. అలాగే ఆయన నీటి బుగ్గగా మన జీవితంలో ఉబుకుతూ మన ఆత్మీయ స్థితిని బలపరుస్తూ ఉన్నారు. మన జీవితంలో శాంతిని, మనశ్శాంతిని, ఆనందాన్ని అనుగ్రహించిన విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. ఆయనే జీవాహారమై ఉన్నారు. ఆయనను మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో, ఎప్పుడైతే ధరించుకుంటామో, మన జీవితం అనేది, మన ఆత్మీయ స్థితి అనేది అభివృద్ధి పొందుతూ ఉంటుందని ఇక్కడ తెలియపరుస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారిని మనము వెంబడిస్తున్నాము గనుక, ఆయన ధరించుకుని ఉన్నాము గనుక మనకి మరణం అనేది లేదని తెలియపరుస్తూ, దానికి సాదృశ్యంగా మన పితరులను వారు తిన్న మన్నాని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారిని అంగీకరించిన మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చబద్దులమై ఉన్నామని, దీని ద్వారా తెలుసుకొని దేవునికి నచ్చినట్లుగా ఉండాలని వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.